నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలోని బుడమేరు కెనాల్ గండ్ల పూడిక పనుల్లో మంత్రి నిమ్మల బిజీ నిద్రాహారాలు మాని పనుల పర్యవేక్షణపై దృష్టి. తాళ్లరేవు మండలం కొత్తలంక గ్రామాన్ని పరిశీలించిన కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ సగలి. వరద ముప్పుపై ఆరా. నర్సాపురంలోని అశ్విని హాస్పిటల్లో ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్. వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్. హైదరాబాద్ వెళ్తుండగా అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులతో పాటు బుడమేరు కెనాల్ కూడా జగన్ నిర్లక్ష్యానికి గురైందని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. విజయవాడ సింగ్ నగర్ ను వరద చుట్టుముట్టడానికి కారణం జగనేనని మండిపడ్డారు. అర్ధరాత్రి భారీ వర్షం, ఉధృతంగా వీచిన గాలి కారణంగా నిద్రాహారాలు సైతం మాని బుడమేరు కెనాల్ గండ్ల పూడిక పనుల్లో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిమగ్నమయ్యారు. పనులకు ఎక్కడా ఆటంకం కలగకుండా అర్ధరాత్రి 1 గంట నుండి తెల్లవారుజాము వరకు జోరున వానలోనే తడుస్తూ దగ్గరుండి మంత్రి నిమ్మల పనులను పర్యవేక్షించారు. ఏదైతే ఇటు లెఫ్ట్ బండి మీద 3 ఏదైతే బ్రీచెస్ 200 మీటర్ల పైబడి ఏదైతే పడ్డాయో, అదేవిధంగా అటు రైట్ బండి మీద 7 బ్రీచెస్ ఏదైతే పడ్డాయో, అదేవిధంగా ఏదైతే పులివాగు దగ్గర 3 బ్రీచెస్ ఏదైతే పడ్డాయో, మరి వెంటనే అందులో కూడా ప్రత్యేకించి ఈ లెఫ్ట్ బండి మీద ఉన్నటువంటి ఆ 200 మీటర్ల 3 బ్రీచెస్ ని ఆ గండ్లను పూడిస్తేనే ఆ యొక్క సింగనగర్ గాని ఆ విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి వరద ఉధృతిని తగ్గించవచ్చు. ఎన్ని సహాయ సహకారాలు చేసినా కూడా, బాధ్యతలు తీసుకుని మనం పనిచేసినా కూడా ఈ గండ్లు పూడ్చకపోతే ఆ యొక్క సింగనగర్ గాని ఆ యొక్క విజయవాడ పట్టణ ప్రజలకు గాని ఉపశమనం ఇవ్వలేము అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ఈ యొక్క గండ్లను పూడ్చడమే ధ్యేయంగా లక్ష్యంగా మాకు మానిటరింగ్ చేస్తూ, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా స్వయంగా ఈ గండ్ల దగ్గరకు వచ్చి ఆయన కూడా సూచనలు ఇవ్వడమే కాదు, ఏదైతే ఏజెన్సీలను కూడా ఎన్ని కావాలితే అంతమందిని పెట్టుకుని ఈ ఎంత ఎక్విప్మెంట్ కావాలంటే అంత ఎక్విప్మెంట్ కూడా ఆయన ఎప్పటికప్పుడు మాకు అందిస్తూ ప్రతి 1 అవర్ కూడా క్లోజ్ మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు ఎంత వర్షం వచ్చినా గాలి వచ్చినా కూడా దాన్ని కూడా మేము తట్టుకుని ఎదుర్కొని ఏదైతే అధికారులు కానీ అదేవిధంగా ఏజెన్సీలు కూడా వాళ్ళ యొక్క సహకారంతో ఆ బుడమేరు గండ్లను యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేస్తూ ఉన్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. తాళ్లరేవు మండలం పిల్లంక శివారు కొత్తలంక గ్రామాన్ని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. వరదలు, భారీ వర్షాల కారణంగా ముంపునకు గురవుతున్న కొత్తలంక గ్రామ ప్రాంతాలను ఈ సందర్భంగా ఆయన పరిశీలించి స్థానిక ప్రజలతో మాట్లాడారు. సరైన తాగునీటి సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు కలెక్టర్ కు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వరదలు, వర్షాల ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి వారికి తగిన సాయం అందజేయాలని అన్నారు. నరసాపురం నుంచి విజయవాడ వరద బాధితులకు ఆహారం ప్యాకెట్ల పంపిణీ చేసే వాహనాన్ని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు సుమారు 5,000 కుటుంబాలకు సరిపడా నిత్యావసర సరుకులు, ఆహారం ప్యాకెట్లను పంపిణీ చేయడం పట్ల కలెక్టర్ కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే నాయకర్ మాట్లాడుతూ విజయవాడ వరద బాధితులకు నరసాపురం నుంచి తమ వంతు సాయంగా సుమారు 5,000 కుటుంబాలకు సరిపడా నిత్యావసరాలను పంపిణీ చేయడానికి 9 వాహనాల్లో నిత్యావసర సరుకులు పంపినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నర్సాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు, వీర మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. విజయవాడ పట్టణవాసులకు ఆహారం, ఇతర నిత్యావసర వస్తువులు అన్నీ కూడా ఇక్కడ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ గారి నాయకత్వంలో 5,000 మందికి రైసు, వెజిటబుల్స్, చక్కెర, బన్సీరవ్వ, నిత్యావసర వస్తువులు మరియు 8,000 మిల్క్ ప్యాకెట్స్, 7,000 బ్రెడ్ ప్యాకెట్స్, ఇతర వస్తువులు, తర్వాత బెడ్షీట్స్, వాటర్ 25,000 1 లీటర్ వాటర్ బాటిల్స్, ఇవన్నీ కూడా అనేక ట్రక్స్లో ఇక్కడి నుంచి విజయవాడకి ఎమ్మెల్యే గారు మరి ఇతర నాయకుల అందరి ఆధ్వర్యంలోనూ బయలుదేరి వెళ్తున్నాయి.
అక్కడ ఇబ్బందిలో ఉన్న వారిని ఆదుకోవాలని చెప్పేసి సహృదయంతో ముందుకు వచ్చిన నర్సాపురం పెద్దలు, నాయకులు, పుర ప్రముఖులు, పట్టణవాసులు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాము. మరి ఏదైతే 4 రోజుల నుంచి కూడా విజయవాడలో అక్కడ ప్రజలు వరద తీవ్రతకు ఇబ్బంది పడుతున్నారు. వారు అన్ని రకాలుగా కూడా 5 రోజుల నుంచి కూడా చాలా నిరాశకు గురయ్యి తిండి విషయంలో కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతున్నారు. దానిలో దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ గారి కోరిక మేరకు మేము కూడా ఇక్కడి నుంచి నర్సాపురం నియోజకవర్గం నుంచి 5,000 కుటుంబాలకి నిత్యావసర వస్తువులు మరి ఇక్కడ సరఫరా చేస్తున్నాం, మేము పంపిణీ చేస్తున్నాం. మేము అదేవిధంగా వాటర్ బాటిల్స్ కూడా, డ్రింకింగ్ వాటర్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి అక్కడ కూడా మరి 25,000 లీటర్స్ మరి బిస్లరీ వాటర్ బాటిల్స్ ఇస్తున్నాం. అదేవిధంగా పాలు కూడా, జెర్సీ పాలు అందరికీ కూడా అక్కడ ఒక 7,000 పాల ప్యాకెట్లు కూడా ఇస్తున్నాం. ఆ బ్రెడ్ ఇవన్నీ కూడా కొంతమంది దుప్పట్లు, లేకపోతే కొంతమంది స్వీట్ ప్యాకెట్లు, అంటే మాకు తోచిన దానికి మరి అక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు కూడా వారికి సహకరించాలని ఆలోచనతో కూడా మేమందరూ కూడా ముందుకెళ్ళడం. అదే మరి గౌరవ కలెక్టర్ గారు కూడా మరి కార్యక్రమానికి వచ్చి మాకు కూడా సహకరించింది కాబట్టి కూడా మా నర్సాపురం నియోజకవర్గం తరఫున మేమందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి గత నుంచి 4 రోజుల నుంచి కూడా మనందరం చూస్తున్నాం అక్కడ ఏ వాతావరణం ఉందో ప్రత్యక్షంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉండి ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. మరి అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆయన కూడా చూశారు, 6 కోట్ల రూపాయలు ఆయన విరాళం ప్రకటించారు ఆయన. అదేవిధంగా మాలాంటి వాళ్ళతో కూడా వెనకాలండి మమ్మల్ని అందరికీ మానిటర్ చేసుకుని అక్కడ సేవా కార్యక్రమాలన్నీ చేసే విధంగా కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన చర్యలు తీసుకుంటున్నారు. వీరందరి నాయకత్వంలో కూడా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇప్పుడు కలెక్టర్ గారి సహకారంతో మేమందరూ కూడా ముందుకెళ్లి అక్కడున్న ప్రజలకి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రజలకు కూడా మా వంతుగా కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు కాబట్టి కొంత మేము సేవా దృక్పథంతో మరి ఎదుర్కొస్తున్నాం. దీనికి కలెక్టర్ గారు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారు కాబట్టి మన నియోజకవర్గం తరఫున ఆవిడ కూడా మేము అభినందనలు తెలియజేసుకుంటూ, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలోని అశ్విని హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, టీడీపీ ఏపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, కోవలి ఫౌండేషన్ చైర్మన్ కోవలి యతిరాజా రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. నర్సాపురం అశ్విని హాస్పిటల్ నిర్వాహకులు మాదంశెట్టి కోటేశ్వరరావు, పద్మావతి దంపతులు గ్రంథి విజయలక్ష్మి సత్యనారాయణ జ్ఞాపకార్థం ఈ వైద్య శిబిరాన్ని, క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు. గత 14 ఏళ్ల నుంచి డాక్టర్ పద్మావతి, ఆమె తల్లిదండ్రులు విజయలక్ష్మి సత్యనారాయణ పేర్ల మీదుగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. అలాగే ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉచితంగా మందులు అందజేయడం గొప్ప విశేషమన్నారు. ఈ వైద్య శిబిరాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆధ్వర్యంలో గత 14 సంవత్సరాల నుంచి కూడా పేద ప్రజలకు వైద్యం అందించే విధంగా కూడా ప్రతి సందర్భంలో ముందుకు వస్తున్నారు. మరి వారి తల్లి జ్ఞాపకార్థం మరి ఈ రోజున ఏర్పాటు చేసినటువంటి ఏదైతే క్యాన్సర్ టెస్ట్, స్క్రీనింగ్ టెస్ట్ నిజంగా చాలా మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే మన నియోజకవర్గంలో చూస్తున్నాం క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువగా ఉన్నారు. వారిని ముందుగా కూడా అరికట్టే విధంగా స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకుంటే కనుక కొంత కంట్రోల్ చేయడం ఉంటుంది. దాని ద్వారా ప్రజలందరికీ కూడా ఎవరైతే క్యాన్సర్ బారిన పడి వారు ఉంటారో కానీ ముందుగా చర్యలు తీసుకుంటాం కాబట్టి దానిలో భాగంగా మరి డాక్టర్స్ పద్మావతి గారు కానీ, కోటేశ్వరరావు గారు, టీం అందరూ కూడా పాల్గొని నుంచి కూడా వచ్చారు. డాక్టర్స్ బయట గ్రామం నుంచి కూడా వీరందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రజలు కూడా ప్రత్యేకంగా పబ్లిక్ కూడా వచ్చారు కాబట్టి మీ అందరికీ కూడా ఇదే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఉపయోగించుకుని ముందుగానే కొంత నివారణ చేసుకుంటే మన క్యాన్సర్ బారిన మనం బయటపడే పరిస్థితి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ హాస్పిటల్ని డాక్టర్ గారు ఏదైతే సేవలు అందిస్తున్నారు సేవలను మీరందరూ కూడా చేసుకుని మీరందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మరి పద్మావతి గారిని, కోటేశ్వరరావుని కూడా మరి నర్సాపురానికి మీరు చేస్తున్న సేవలు చాలా అభినందనీయం. మీరందరూ కూడా ఎలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా మరి పేద ప్రజలకి మంచి వైద్యాన్ని, వాళ్ళ ప్రాణాలను రక్షించే విధంగా కూడా మీరందరూ పూర్తి సహాయ సహకారాలు ఇంకెక్కువగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నర్సాపురంలో ఫేమస్ అయిన అశ్విని హాస్పిటల్స్ డాక్టర్ మాదంశెట్టి కోటేశ్వరరావు గారు, మాదంశెట్టి పద్మావతి గారు తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ఈ క్యాంపుని నిర్వహించడం చాలా అభినందనీయం. వైద్యం వ్యాపారం అవుతున్న రోజుల్లో వైద్యాన్ని సేవగా మార్చి గత 10 ఏళ్ళుగా 14 ఏళ్ళుగా చేస్తున్న కృషి ఎంతైనా అభినందనీయం. దీనికి పాటుపడుతున్న డాక్టర్లకి,
అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు అండి. సో ఈరోజు కొంతైనా సేవ చేసి సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా చేస్తున్న పద్మావతి గారి కృషిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇక్కడికి వచ్చిన అందరూ కూడా ఈ ఫెసిలిటీని ఉపయోగించుకుని సో తద్వారా ముందు క్యాన్సర్ రాకుండా టెస్టులు చేయించుకుని ఏదైనా వస్తున్నా కూడా వేగంగా చర్యలు తీసుకుంటాం. ప్రతి నెల 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకు ప్రతి నెలకి కావాల్సిన మందులు ఇచ్చి కనీసం 130-140 క్యాంపుల వరకు చేశాము. తర్వాత కరోనాలో కొంచెం బ్రేక్ వచ్చింది. తర్వాత నుంచి మళ్ళీ రెగ్యులర్గా ప్రైసెస్ అవి రెగ్యులర్ క్యాంప్స్ చేస్తాము. దానిలో భాగంగానే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్, బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ భీమవరంలో ఒక మెగా క్యాంప్ కండక్ట్ చేసాము. తర్వాత లాస్ట్ ఇయర్ ఇక్కడే అయింది. సెప్టెంబర్ 4న మా తల్లిగారైన గ్రంథి విజయలక్ష్మి గారి వర్ధంతి. మా తల్లిదండ్రుల గ్రంథి సత్యనారాయణమూర్తి విజయలక్ష్మి గారి పేరు మీద నేను ఇంకా మెడికల్ క్యాంపులు, ఎడ్యుకేషనల్ అవేర్నెస్ క్యాంపులు చేస్తున్నాను. దాంట్లో ఇప్పుడు కాసేపు ప్రకటనలు.